హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ పౌడర్ని మనం ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఒక బౌలు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకున్నట్లయితే పైకి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం పల్లీలని ఏ బౌల్తో అయితే కొలుచుకున్నామో అదే బౌల్తో హాఫ్ బౌల్ పుట్నాల పప్పుని వేసుకోవాలి. పుట్నాల పప్పు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వాటిని పల్లీల ప్లేట్లోకి వేసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని అదే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి మొత్తం కంప్లీట్గా ఆరనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇవి కంప్లీట్గా ఆరిపోతేనే చట్నీ పొడి పొడిగా బాగుంటుంది. ఇలా ఆరిపోయిన పల్లీలని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి. 2-3 ఎల్లిపాయ గర్భాలని పట్టు తీసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక మనకి ఎంత పౌడర్ అయితే కావాలో అంతవరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన పౌడర్ మొత్తాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని 1 మంత్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కదా. మార్నింగ్ మనం చాలా బిజీగా ఉంటాము, హడావుడిగా పని చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా. ఈ ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ పౌడర్ని ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఈజీగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పౌడర్లోకి వీలైన వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా కావాలంటే చట్నీకి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం థిక్గా కావాలంటే తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ చట్నీలోకి పోపు ఏం పెట్టడం లేదండి. మీరు కావాలంటే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నింటిని వేయించుకొని కరివేపాకు కూడా వేయించుకొని ఆ చట్నీ మిక్స్ పౌడర్లో కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా జస్ట్ వాటర్ని కలుపుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఈ చట్నీని ఇడ్లీలోకైనా, దోశలోకైనా, పునుగుల్లోకైనా దేంట్లోకైనా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చట్నీ మిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేయాలనుకుంటే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.